హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యాక్చువల్లీ 21 డేస్ ఛాలెంజ్ మనం ఏమేం చేయాలి, 5 ఇంపార్టెంట్ థింగ్స్ ఫాలో అవ్వాలి ఎట్టి పరిస్థితిలో ఈ 21 డేస్ అని చెప్పాను. కానీ ఇంకా చాలామందికి చాలా బేసిక్స్లో డౌట్స్ ఉన్నాయి. సో నేను వాటిని క్లియర్ చేయడానికి ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. నేను మీకు శాంపుల్ డయట్ ఎలా ఉండాలి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అని నాకు వీలైనంతగా నేను కవర్ చేస్తున్నాను. సో దీన్ని చూసి మీ డే టు డే లైఫ్లో దీన్ని ఎలా వాడాలి అని తెలుసుకొని యూస్ చేయండి. ఓకే, శాంపుల్ డయట్ ప్లాన్ చూపించే ముందర ఎక్స్పెక్టేషన్స్ గురించి 1 minute మాట్లాడదాం అనుకుంటున్నాను. మీరు ఈ ప్లాన్లో ఎంత వెయిట్ లూజ్ అవ్వాలి ఏంటి అనే దాని మీద ఫోకస్ పెట్టద్దు. మీరు ఈ 21 డేస్లో 5 గుడ్ హ్యాబిట్స్ నేర్చుకోబోతున్నారు. వీటి వల్ల మీరు వెయిట్ లాస్ని సస్టైనబుల్గా అచీవ్ చేయగలరు. సో మీరు ఈ 5 హ్యాబిట్స్ని క్రమం తప్పకుండా ఎలా 21 డేస్ చేయాలి అనే దాని మీద ఫోకస్ పెట్టండి. రోజు మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకుంటూ, ఎందుకంటే డే 1 నా మోటివేషన్ సరిపోతుంది, డే 2 నుంచి డిసిప్లిన్ కావాలి. సో దాని మీద ఫోకస్ పెట్టండి. అండ్ ఏం చేయాలి ఏంటి అనేది నేను క్లారిటీగా టైం టు టైం అప్డేట్ పెడుతూ ఉంటాను. నేను నా వీడియోస్లో నుంచి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకొని ట్రై చేయండి. మీకు ఏమైనా స్పెసిఫిక్ డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు రెస్పాన్స్ ఇస్తాను. సో అలా క్లారిటీగా ఒక రోజు తర్వాత ఒక రోజు మీకు 3-4 డేస్, ఒక 1 వీక్ అయ్యేసరికి క్లారిటీ వస్తుంది. అచ్చా ఇది వర్క్ అవుతుంది, ఇది వర్క్ అవ్వట్లేదని. సో ఫస్ట్లోనే డౌట్స్తో ఆగిపోద్దు. మీకు ఏం చేయాలో తెలుసు, మీకు చేయాల్సిన 5 విషయాలు తెలుసు, మిగిలిన వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఈ 5 మీద ఫోకస్ పెట్టండి. అలా కంటిన్యూస్గా చేసుకుంటూ వెళ్ళండి. వారం తర్వాత మీకు కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది. అదే మిమ్మల్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తుంది. సో వారం వరకు అసలు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా స్టిక్ ఆన్ అవ్వండి, ప్లాన్కి కంటిన్యూ అవుతూ ఉండండి. అది ఫస్ట్ ఎక్స్పెక్టేషన్ కరెక్ట్గా ఉంచుకోండి. ఇట్ ఈస్ టూ ఎర్లీ. ఫస్ట్ డే, సెకండ్ డే ఏం చేయాలి, ఎంత తినాలి ఏంటి, అది టూ మచ్ ఫస్ట్ డేకి. మెల్లగా ప్రాసెస్ని స్టార్ట్ చేయండి. చేయాల్సిన 5 మీద ఫోకస్ పెట్టండి, వాటినే చేస్తూ ఉండండి. ఓకే, ఇంకొక విషయం ఏంటి అంటే ఏం తినాలి. అది ఒక పర్టికులర్ ఫుడ్ తింటే మీరు ఖచ్చితంగా సన్నగా అయిపోతారు, ఒక్క ఫుడ్ తింటే లావ్ అయిపోతారు అంటూ ఎలాంటి ఫుడ్స్ ఉండవు. ఏదైనా అమితంగా తింటే ఖచ్చితంగా లావ్ అయిపోతారు, లిమిట్లో తింటే ఖచ్చితంగా మీరు మెయింటైన్ చేస్తారు అండ్ తగ్గుతారు కూడా. సో ఏం తినాలి దాని మీద ఫోకస్ మానేసి ఏదైనా సరే కంట్రోల్డ్గా తినాలి అనే మైండ్ సెట్లోకి రండి ఈ 21 డేస్. ఓకే, ఈ 2 ముఖ్య విషయాలు మీరు మైండ్లో పెట్టుకొని శాంపుల్ డైట్ ప్లాన్ చూద్దాం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి. ఓకే, లెట్స్ సీ. శాంపుల్ డయట్ మాత్రమే ఒకసారి చూద్దాం. మార్నింగ్ తాగాల్సిన డ్రింక్ ఏంటి? ఫ్యాట్ లాస్ డ్రింక్స్, డీటాక్స్ డ్రింక్స్ అని చాలా ఛానల్స్లో చెప్తున్నారు. నేనైతే దాన్ని పర్సనల్లీ నమ్మను. సో స్టార్ట్ విత్ వాటర్. ఆ డీటాక్స్ డ్రింక్స్ కానీ ఫ్యాట్ లాస్ డ్రింక్స్ కానీ మీకు డిఫరెంట్ రీజన్స్కి హెల్ప్ చేస్తాయి. అంటే జీరా వాటర్ తాగితేనే మీకు అరగట్లేదు అంటే అది కొంచెం అరగడానికి హెల్ప్ చేస్తుంది, అంతే తప్ప మీ ఒంట్లో ఉన్న ఫ్యాట్ మొత్తం బయటకు పంపించడానికి హెల్ప్ చేయదు. ఓకే, సో సింపుల్గా వాటర్తో స్టార్ట్ చేయండి. 2 glasses ఆఫ్ వాటర్ ఈజ్ ఎనఫ్. ఓకే, తర్వాత బ్రేక్ఫాస్ట్లో మీరు తీసుకోవాల్సినవి, మీరు ఎప్పుడు తీసుకునేవే ఇడ్లీ, దోశ, ఉప్మా, పెసరట్టు ఎక్సెట్రా. తీసుకోకూడనివి పూరి వద్దు, వడ వద్దు, గారి వద్దు. ఎందుకంటే టూ మచ్ ఆయిల్, అదొక్కటే రీజన్. ఎప్పుడైనా అకేషనల్గా 1 పూరి ఇఫ్ యూ వాంట్, మీరు తినాలనుకుంటే 1 పూరి, 1 వడ, 1 గారె మీ ఇష్టం. కానీ ఈ 21 డేస్ కుదిరితే తినొద్దు. తినాల్సినవి ఇడ్లీ, దోశ, ఉప్మా, పెసరట్టు వీలైతే వారానికి 2 సార్లు లేదా 3 సార్లు తినండి. ఎందుకంటే పెసల్లో ప్రోటీన్ ఉంటుంది. వీలైతే 2 సార్లు లేదా 3 సార్లు తినండి. ఉప్మా, దోశ, ఇడ్లీ రోజుకొకటి చొప్పున. అండ్ ఇవి 2 ఇడ్లీ తినాలి, 2 దోశ తినాలి, 1 కప్ ఆఫ్ ఉప్మానే తినాలి అని నేను స్పెసిఫిక్గా చెప్పాను. ఎందుకంటే అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు, కొంచెం సన్నగా ఉండేవాళ్ళు ఉంటారు, లావు ఉండేవాళ్ళు ఉంటారు, బాగా ఓవర్ వెయిట్ ఉండేవాళ్ళు ఉంటారు. సో 2 ఇడ్లీ 3 ఇడ్లీ అని నేను చెప్పాను. మీరు ఒకవేళ ఇప్పుడు రోజుకి 5 ఇడ్లీ తినే పర్సన్ అయితే 1.5 ఇడ్లీ తగ్గించండి. ఓకే, 4 దోశలు తినే పర్సన్ అయితే ఇంట్లో వేసుకునే దోశలు 1 దోశ తీసేయండి. అలా మీరు తినే క్వాంటిటీ ఏంటో మీకే తెలుసు. అందులో నుంచి 1.5 లేదా 1 తగ్గించండి. ఆ తగ్గించిన ప్లేస్లో నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్ని పెట్టండి, వెజిటేరియన్స్ అయితే పన్నీర్ని గ్రేట్ చేసుకొని
ఇట్లా తురిమి దోశ మీద కానీ లేదా ఇడ్లీ పిండిలో కానీ కలిపేసి మీరు ఇడ్లీ చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు ప్రోటీన్ ఉండాలి కాబట్టి. వెజిటేరియన్స్ అయితే వీలైనంత వరకు 2 to 3 times వారానికి పెసరట్టు తినండి. ఈ 21 days మీరు చాలా డిఫరెన్స్ చూస్తారు. ఓకే, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చాలా సింపుల్, మీరు తినేవే తినండి, తగ్గించి తినండి అంతే. ఆయిలీ ఫుడ్స్ తినొద్దు. ప్రోటీన్ చాలా అవసరం. మీరు ప్రోటీన్ అసలు మార్నింగ్ అంతా తినకుండా ఈవినింగ్ పెట్టుకోవాలంటే దాన్ని మీ పూర్తి చేయడం చాలా కష్టం. సో పొద్దున పూట ఎగ్ కానీ చిన్న బ్లాక్ పన్నీర్ కానీ తినడానికి ట్రై చేయండి. ఓకే, అది బ్రేక్ఫాస్ట్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్స్లో బ్రేక్ఫాస్ట్లో నాకు ఈ డౌట్ ఉందని పెట్టండి, నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఏం తినాలి అనేది ఇంపార్టెంట్ కాదు, ఏది తిన్నా సరే కొంచెం తగ్గించి తినండి అంతే. నెక్స్ట్ మార్నింగ్ స్నాక్. అప్పుడే బ్రేక్ఫాస్ట్ చేస్తారు కాబట్టి మార్నింగ్ స్నాక్ వద్దు. ఇవన్నీ వేస్ట్ క్యాలరీస్ అనమాట. అనవసరంగా ఫ్రూట్ తీసుకోవడం అన్నీ ఇప్పుడు వద్దు, ఎందుకంటే ఇవన్నీ వేస్ట్ క్యాలరీస్. తర్వాత లంచ్లో మీరు రైస్ తినేవాళ్ళైతే రైసే తినండి, చపాతీ తినేవాళ్ళైతే చపాతీయే తినండి, కానీ క్వాంటిటీ తగ్గించాలి. అగైన్ రైస్ ఒకవేళ మీరు 3 గరిటెలు వేసుకుంటారనుకోండి, 1.5 గరిటెనే వేసుకోండి. మీరు ఒకవేళ వండుకునే రైసే తగ్గించేయండి అసలు ఫస్ట్. మీరు మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఒక పర్సన్కి 1 cup రైస్ పెట్టేస్తున్నారనుకోండి వండడానికి, దాన్ని తగ్గించండి. వీలైతే హాఫ్ కప్పే పెట్టుకోండి రైస్. మీరు ఎంతైతే రైస్ తినేవాళ్ళో అందులో సగమే తినండి, 50% తగ్గించేయాలి. అది మీకే తెలుస్తుంది, మీరు ఎంత రైస్ తింటారో అందులో సగం తగ్గించేయాలి మీరు రైస్. ఓకే, చపాతీ అనుకోండి, మీరు 4 చపాతీ తింటారా, 3 తినండి. 3 చపాతీ తింటారా, 2 తినండి. అలా మీరు తగ్గించాలి. కర్రీ మీ ఇష్టం, బీరకాయ, సొరకాయ, బెండకాయ, దొండకాయ, మీ ఇంట్లో ఏ కూర ఉంటే ఆ కూర, ఏ వెజిటేబుల్ అయినా సరే దాని బెనిఫిట్స్ దానికి ఉంటాయి. సో మీరు ఏ కర్రీ ఉంటే ఆ కర్రీ, ఏ కర్రీ కూడా మిమ్మల్ని సడన్గా సన్నగా చేయలేదు, ఏ కర్రీ కూడా మిమ్మల్ని సడన్గా లావుగా చేయలేదు. సో మీ ఇంట్లో వండే, మీ మమ్మీ ఏ రైస్ వండితే అందులో మీరే కొంచెం తక్కువ పెట్టుకోండి. మీ మమ్మీ ఏ కర్రీ వండితే ఆ కర్రీ తీసుకొని హాయిగా తినండి. మీకు రిఫరెన్స్ కోసం నేను తినే ప్లేట్స్ కూడా ఫొటోస్ పెడతాను, అవి చూడండి, మీకు ఒక ఐడియా వస్తాయి. సేమ్ నేను తినేది ఏం లేదు, సేమ్ రైస్, ఏ కూర ఉంటే ఆ కూర. నేను చేసే ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ప్రోటీన్. ఇది మా ఇంట్లో అందరి కోసం చేయరు. సో స్పెసిఫిక్గా ఇంక్లూడ్ చేసుకునే ఐటెం ప్రోటీన్. ఈ ప్రోటీన్ కోసం ఏమేమి రావాలి అనేది నేను సోర్సెస్ ఆల్రెడీ పెట్టాను, నేను కావాలంటే డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడతాను. అది వెజిటేరియన్ వాళ్ళైతే శనగలు, పెసలు, రాజ్మా, పన్నీర్, సోయా ఇవి తినండి. 100 grams తినాలి వండుకొని. ఆ 100 grams మీరు లంచ్లోనే తినేస్తారా, తినేయండి. లేదా 100 gramsని 50 grams ఇప్పుడు, 50 grams డిన్నర్కి ఉంచుకోండి. బట్ ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత పెరుగు చాలా అవసరం, ఇది గుడ్ ప్రోబయాటిక్. సో దీన్ని 2 స్పూన్స్ పెరుగు వేసుకోండి. ఓకేనా, అన్నం తక్కువ తినాలి. ఎంత అంటే మీరు రోజు తినే క్వాంటిటీలో సగం తినండి అంతే. చపాతీ అయితే 1 చపాతీ తగ్గించండి, ఏ కూరైనా పర్వాలేదు. ప్రోటీన్ చాలా చాలా ఇంపార్టెంట్. అది నేను మీకు ఆల్రెడీ సోర్సెస్ చెప్పాను. నాన్ వెజిటేరియన్స్ అయితే చికెన్, రొయ్యలు, మటన్ మీ ఇష్టం. 2 స్పూన్స్ కర్డ్ తీసుకోండి. ఇలా మీ ప్లేట్ ఉండాలి. మీకు ఇంకా రైస్ అంతా తగ్గించేసరికి ఆకలి వేస్తుంది కదా, మీరు రోజు తినేవాళ్ళే కాబట్టి. ఒక క్యారెట్ తీసుకోండి. ఓకే, ఒక క్యారెట్ కానీ కీరా కానీ. కీరా ఎందుకంటే అవి అందరికీ దొరుకుతాయి, అందుబాటులో ఉంటాయి. అందుకనే క్యారెట్, కీరా అది కొంచెం మన కడుపు నిండిన ఫీలింగ్ ఇస్తాయి. ఓకే, కొన్ని రోజులు ఇలాగే తిన్నాక మీకు అలవాటు అవుతుంది, మీ తినే ఎబిలిటీ కూడా కొంచెం తగ్గుతుంది. సో అప్పుడు మీకు అంత కష్టం అనిపించదు. ఫస్ట్ 1 week కొంచెం కష్టపడతారు, తిన్నది సరిపోలేదు అనిపిస్తుంది. సో కొంచెం దృష్టి పెట్టుకోండి. ఇప్పటివరకు మీకు ఎక్కువ తినడం అలవాటు కాబట్టి ఆ ఫీలింగ్, అదర్వైజ్ ఇలా తిన్నా సరే సరిపోతుంది మన యాక్టివిటీకి. ఓకేనా, మార్నింగ్ నుంచి లంచ్ వరకు మనం ఇన్ జనరల్ ప్రాపర్గానే ఫాలో అవుతాం. అందరూ మిస్టేక్ చేసే టైం ఇది. ఇప్పుడే మన విల్ పవర్, మన డిసిప్లిన్ అన్నీ బయటకు రావాలి. ఈవినింగ్ స్నాక్, సాయంత్రం పూట తినే స్నాక్. ఓకే, సో దీనికి వీలైనంత వరకు ఒక ఫ్రూట్ పెట్టుకోండి. ఓకే, వీలైనంత వరకు ఒక ఫ్రూట్. అది ఏ ఫ్రూట్ అంటారో మీ ఇష్టం, మీ దగ్గరలో మీరు కొనగలిగే రేంజ్లో ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్, రోజుకు ఒక ఫ్రూట్ తినండి. ఓకేనా, నెక్స్ట్
కానీ చాలామందికి సాయంత్రం పూట కారంగా తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు నేను ఇచ్చే ఆప్షన్ ఏంటంటే మరమరాలు ఉంటాయి కదా, మరమరాల్లో ఆనియన్స్, టొమాటోస్, కొంచెం లెమన్ పిండుకొని ఉప్పు కారం వేసుకొని ముంత మసాలా అంటారు బయట, అలా మీరేమైనా ట్రై చేయొచ్చు. ఇది కొంచెం లెస్ ఇన్ క్యాలరీస్ ఉంటుంది. చిన్న కప్లో అనమాట, ఇంత చిన్న కప్లో తినమన్నాం కదా అని ఇంత కాకుండా చిన్న కప్లో చిన్న బౌల్ తీసుకొని అందులో మీరు తినొచ్చు. ఓకే, బట్ ఏదైనా ఒకటే, ఐదర్ మరమరాలతో అది చేసుకొని తినడమా లేదా ఒక ఫ్రూటా ఏదో ఒకటి. లేదా టీ తాగే అలవాటు ఉన్నవాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా టీ తాగొచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో టీ తాగాలనుకుంటే ఇంకొక ఇడ్లీ తగ్గించండి. అర్థమైందా? మీరు మామూలుగా 3 ఇడ్లీ తినేవాళ్ళు అయితే ఒక్కటే ఇడ్లీ, ఒక్క గుడ్డు, ఒక టీ, అది మీ బ్రేక్ఫాస్ట్. అర్థమైందా? ఒకవేళ మీరు టీ తాగరంటే 3 ఇడ్లీ తినేవాళ్ళు 2 ఇడ్లీ, ఒక గుడ్డు తినొచ్చు. అలా అయినా సరే చేయొచ్చు. ఓకే, మీకు రిఫరెన్స్ కోసం చెప్తున్నాను. నెక్స్ట్ టీ కానీ కాఫీ కానీ ఏదైనా ఓకే. సో ఈవినింగ్ టైము ఒక టీ అంతే, పక్కన స్నాక్స్ ఏమి ఉండొద్దు, బిస్కెట్స్ ఉండొద్దు, ఏం లేదు. టీ తాగాలనిపించిన వాళ్ళు ఒక కప్పు టీ, కాఫీ తాగాలనిపించిన వాళ్ళు ఒక కప్పు కాఫీ అంతే. ఇంకా దానికి స్నాక్స్ లేవు, ఏం లేవు. లేదా స్వీట్ కార్న్ ఉంటుంది కదా, స్వీట్ కార్న్ ఉడకపెట్టుకొని హాఫ్ స్వీట్ కార్న్ తినొచ్చు. మొత్తం స్వీట్ కార్న్ తినొద్దు, హాఫ్ స్వీట్ కార్న్ మాత్రమే తినండి. లేదా స్వీట్ పొటాటోస్ ఉంటాయి కదా, స్వీట్ పొటాటోస్, చిలకడ దుంపని కూడా చిన్న చిలకడ దుంప ఒకటి తినొచ్చు. లేదా రాగి జావ, ఒక గ్లాసుడు రాగి జావ కాచుకొని అయినా సరే తాగొచ్చు. ఇంకొక టిప్ ఏంటంటే ఈవినింగ్ స్నాక్ టైంలో మీరు 4 o'clockకి తినేయద్దు. ఎందుకంటే మళ్ళీ మీరు డిన్నర్ చేసి 7 o'clockకి మళ్ళీ మీకు ఆకలిస్తుంది. వీలైనంత వరకు 4 o'clockకి ఆకలి వేసినా సరే 5 వరకు ఏదో విధంగా ఆగండి. 5-5:30 వరకు ఏదో విధంగా ఆగి అప్పుడు తినండి. మీకు కావాల్సింది ఏదైనా ఇందులో నుంచి. స్వీట్గా తినాలనిపించిన వాళ్ళు, స్వీట్గా తాగాలనిపించిన వాళ్ళు టీ కానీ కాఫీ కానీ స్వీట్ కార్న్ కానీ స్వీట్ పొటాటో కానీ ఏదైనా పండు కానీ తీసుకొని తినండి. లేదు కారంగా తినాలి అనిపించిన వాళ్ళు మరమరాలు కానీ శనగలు కానీ రాజ్మా కానీ అవి ఉడకపెట్టుకున్నవి మీరు కొంచెం ఉప్పు కారం వేసుకొని తినొచ్చు. ఓకేనా? అవి ఏవైనా సరే చిన్న కప్పులో మాత్రమే. లేదా మీకు జావా అలవాటు ఉంటే రాగి జావ కూడా తీసుకోవచ్చు. మీకు కడుపు నిండిన ఫీలింగ్ కూడా వస్తుంది. ఈ టైంలో మీరు మాస్టర్ చేయాలి. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళందరూ మిస్ చేసే టైం ఈవినింగ్ స్నాక్. ఇవి ఆప్షన్స్. మీకు ఇంకా ఆప్షన్స్ కావాలి అంటే చెప్పండి, నాకు ఏమైనా తెలిస్తే నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ లాస్ట్ డిన్నర్ లంచ్ ఇంచుమించు సేమే. కాకపోతే ఏంటంటే రైస్ చపాతి మధ్యాహ్నం కంటే ఇంకొంచెం తగ్గించగలిగితే తగ్గించండి. లేదా స్టార్టింగ్లో ఇంచుమించు మీరు తినే రైస్ క్వాంటిటీలో 50% రైస్ క్వాంటిటీ తగ్గించి ఆ ప్లేస్లో మీరు ప్రోటీన్ పెట్టుకోవాలి. రోజుకి నేను చెప్పిన ప్రోటీన్ సోర్సెస్ 100 grams తీసుకోవాలని చెప్పాను కదా, అది ఒకటేసారి మధ్యాహ్నం తింటారా తినండి, లేదా 50 grams అప్పుడు 50 grams ఇప్పుడు తింటారా తినండి. మీరు ఒకటేసారి మార్నింగ్ వండేసుకోవచ్చు, దాన్ని మధ్యాహ్నం నైట్ స్ప్లిట్ చేసుకొని తినొచ్చు. ఓకేనా? అండ్ కర్రీ ఏదైనా మీ ఇంట్లో ఏ కర్రీ ఉంటే ఆ కర్రీ, 2 స్పూన్లు కర్డ్. ఈ సెటప్ అయితే మొత్తం సేమ్. చపాతీలు అయితే మీరు ఎన్ని చపాతీలు తింటే అందులో ఒక చపాతీ తీసేయాలి, ఎందుకంటే మీరు ప్రోటీన్ పెడుతున్నారు కాబట్టి. ఓకేనా? అండ్ ఇంకొకటి, వెయిట్ లాస్ స్టార్ట్ చేసిన ఫస్ట్ 1 week కష్టంగానే ఉంటుంది. అది కష్టంగానే ఉండాలి. మనం ఏదైనా మారిస్తేనే మన ఒంట్లో మార్పు వస్తుంది. సో మనం ఫుడ్ తగ్గిస్తేనే మన ఒంట్లో మార్పు వస్తుంది. దానికి ఎక్సర్సైజ్ యాడ్ చేస్తున్నాం, వాకింగ్ యాడ్ చేస్తున్నాం, అప్పుడు రిజల్ట్ ఇంకొంచెం ఫాస్ట్గా ఉంటుంది. సో మనకి ప్రాసెస్ తెలుసు. వెయిట్ తగ్గాలి అనే ఆశ ఉంది, కానీ దానికి ప్రయత్నం గట్టిగా చేయాలి. ఓకేనా? మీకు సంవత్సరాలు పట్టదు. మీరు సరిగ్గా డెడికేట్ అయ్యి స్టార్ట్ చేస్తే మీరు డిఫరెన్స్ 21 daysలో నుంచి 6 నెలల్లోపు చూసేస్తారు. ఇన్ని రోజులని తగ్గాలి అని ఆశపడుతూ ఉంటారు. ఈసారి తగ్గి చూడండి. 21 days కళ్ళు మూసుకొని చేయండి, మీరు వెయిట్ తగ్గడం చూస్తారు. ఇంకా ఆగరు. నేను ఆగమన్నా ఆగరు, మీరు చేస్తూనే ఉంటారు. ఓకే, మీరు ఎంత వెయిట్ తగ్గాలనుకున్నారో అంత వెయిట్ తగ్గేంత వరకు మీరు చేస్తూనే ఉంటారు. కానీ ఆ రిజల్ట్ మీరు చూసేంతవరకైనా ప్రయత్నించాలి కదా. 2 రోజులు 3 రోజులు చేసి నాకు రిజల్ట్ రావట్లేదంటే ఎలా చెప్పండి? సో మీరు ఫుల్ హార్ట్ పెట్టి ఇది ట్రై చేయండి, రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. ఆల్ ది బెస్ట్. ఇది మొత్తం డయట్ ప్లాన్ అనుకుంటే దీంతో పాటుగా వాకింగ్ 10K steps వాకింగ్ చేయాలి. ఎక్సర్సైజ్ వీక్లో 3 days ఎక్సర్సైజ్ చేయాలి. పడుకునే ముందు స్ట్రెస్ ఫ్రీ ఫోన్ పక్కన పెట్టి హాయిగా పడుకోండి. ఓకేనా? ఇవి మీరు ఖచ్చితంగా చేస్తే డెఫినెట్గా వెయిట్ లూజ్ అవుతారు. ఓకే, ఎంత లూజ్ అవుతారంటే మినిమం 1 kg, 1 kg ఖచ్చితంగా తగ్గుతారు. 1 kgకి మించి ఎంత అనేది మీరు ఎంత గట్టిగా ప్రయత్నిస్తారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది.
ఈవినింగ్ స్నాక్ గురించి ఇంకొక పాయింట్, దయచేసి స్వీట్స్ కానీ బయట ఉన్న ఆయిలీ ఫుడ్స్, బజ్జీ, పునుగు ఎక్సెట్రా అసలు వాటిని జోలికి వెళ్ళొద్దు. చిప్స్, చాక్లెట్స్, కూల్ డ్రింక్స్, ఈవెన్ డైట్ కోక్స్ కూడా వద్దు. ఎందుకంటే అది ఒక్కటి తాగితే మళ్ళీ మళ్ళీ తాగాలనిపిస్తుంది. అసలు అటు వెళ్ళొద్దు. మీరు ఒక్కసారి అటు వెళ్ళకుండా ఒక వారం ట్రై చేశారంటే మీకు అటు వెళ్ళాలి అనే ఇంటెన్షన్ తగ్గుతుంది. ఓకేనా? అలా ట్రై చేయండి. ఇవి ఈవినింగ్ టైం అస్సలు తినొద్దు. తినాలనిపిస్తుంది కాబట్టి మీకు ఈ ఆప్షన్స్ ఇచ్చాను. ఇప్పుడు అర్థమైంది కదా శాంపుల్ డైట్ ప్లాన్. ఇలా ఫాలో అవ్వండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. వాళ్ళతో పాటుగా ఈ ఛాలెంజ్ చేయండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో చెప్పండి. టూ మెనీ డౌట్స్తో స్టార్ట్ చేయొద్దు. ఏదైతే అదైంది మొదలు పెట్టేయండి. మీరు చేయాల్సిన 5 థింగ్స్ తెలుసు కదా, వాటిని నమ్ముతూ స్టార్ట్ చేసేయండి. 21 డేస్ తర్వాత రిజల్ట్ గురించి మాట్లాడుకుందాం. ఓకే.